మన విజనరీ గారికి ఏమొచ్చని అడిగితే బూడిదతో రోడ్లు వేయడం, కాఫర్ డ్యాములు కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం, ఎలెక్సాను అడిగి ఏఐతో సంపద సృష్టించడం, అదే అప్పులు చేయటం. ఇదే మన విజనరీ గారి గ్రేట్ విజన్. ఇన్ని మ్యాజిక్లు చేయగలరు కానీ ఇచ్చిన హామీల జోలికి మాత్రం అస్సలు వెళ్ళరు. ఎన్నికల ముందు ఏమన్నారు? అధికారంలోకి వచ్చి రాగానే 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న ఆడబిడ్డలందరికీ నెలకు 1500 ఇస్తామని అన్నారా లేదా? అన్నారు. ఇప్పుడేమైంది? అధికారంలోకి వచ్చి నెల దాటిపోయింది, అయినా ఆ ఊసే లేదు. పోని రైతులకు పెట్టుబడి సాయం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే అది లేదు. కనీసం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తావనైనా తెస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇటు రైతులను, అటు విద్యార్థులను, ఇంకోవైపు ఆడబిడ్డలను, ఇలా ఎవ్వరినీ పట్టించుకోవడం లేదు. ఇవేవీ చేయకుండా మన విజనరీ ఏం చేస్తున్నారా అంటే అలెక్సాకు చెప్పి అప్పులు సృష్టిస్తున్నారు. అప్పుల రూపంలో తెచ్చిన మొత్తాన్ని తద్దినాలకు తగలేస్తున్నారు. హామీల అమలుపై ఎవరైనా నిలదీస్తారేమోనని అందరి దృష్టి మళ్లించేందుకు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు, దాడులు చేయిస్తున్నారు, అబద్ధాలతో కూడిన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, ఢిల్లీ టూర్ల పేరుతో అందరినీ డైవర్ట్ చేస్తున్నారు. అవును, నెల రోజులుగా ఇదే జరుగుతోంది. అసలు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? ఈ ప్రభుత్వానికి రైతులు, విద్యార్థుల గోడు పట్టదా? వచ్చిన 3 వారాల్లో బాబు చేసినటువంటి అప్పు ఎంత? నాడు 2019లో బాబు పోతూ పోతూ ఖజానాలో 100 కోట్లు మిగిల్చి వెళ్ళారు. అక్కడి నుంచే జగన్ పాలన మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో దాదాపు 7000 కోట్లు ఉన్నాయట. ఎన్నికల పుణ్యాన, ఎన్నికల కమిషన్ దయ వల్ల కొన్ని పథకాలు ఆగిపోవడంతో ఖజానాలో కావలసినంత మిగిలింది. బాబు ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందు కేంద్రం పన్నుల వాటా కింద 5600 కోట్లు విడుదల చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దాదాపు 12500 కోట్లు ఉన్నట్టే. ఇది చాలదన్నట్టు జూన్ 25న బాబు 2000 కోట్లు అప్పు చేశారు. జూలై 2న మరో 5000 కోట్లు అప్పు తెచ్చారు. అంటే చేతిలో దాదాపుగా 20,000 కోట్లు ఉన్నట్టే. కానీ అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడం తప్ప ఈ నెల రోజుల్లో జరిగిందేమీ లేదు. ఖరీఫ్ సీజన్ మొదలైన రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ఇంతవరకు అందలేదు. ఇక తల్లులైతే పిల్లలందరినీ ఒక్కచోట చేర్చి ఒక్కో పిల్లాడికి 15,000 వస్తుందంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అది రాలేదు. పోనీ 50 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నారుగా, మరెందుకు ఇవ్వలేదు? కనీసం 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల ఆడబిడ్డలకు నెలకు 1500 ఇస్తానన్నారుగా, కనీసం దాని ప్రస్తావన కూడా లేదు. అంటే సూపర్ 6 పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి నేడు సూపర్ షాక్ ఇచ్చారన్నమాట. చంద్రబాబు హామీల పేరుతో అధికారంలోకి వచ్చి జనాలకు సూపర్ షాకులు ఇస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పెన్షన్లు సరే, రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడా? క్వశ్చన్ నెంబర్ 2, తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది ఎప్పుడు? క్వశ్చన్ నెంబర్ 3, ఆడబిడ్డ నిధి 1500 ఎప్పుడు ఇస్తారు? క్వశ్చన్ నెంబర్ 4, ఈ ప్రభుత్వానికి రైతులు, విద్యార్థుల గోడు పట్టదా? హామీల అమలు సంగతి పూర్తిగా గాలి కొదిలేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. మరి వీటిపై ప్రతిపక్ష నేతగా జగన్ ప్రశ్నించకూడదట. అసలు జగన్ను బయటకు రాకుండా కట్టడి చేయాలని ఎల్లో మీడియాలో కూర్చొని కొందరు గఫూర్గాళ్లు చర్చలు చేస్తుంటారు. ఖరీఫ్ ప్రారంభమైన రైతులకు పెట్టుబడి సాయం 1 పైసా కూడా విదల్చలేదు చంద్రబాబు. ఎందుకు ఇవ్వలేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలగా. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు అందడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాగా. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామని హామీ గాలి కొదిలేశారు. ఎందుకు ఇవ్వలేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. అధికారంలోకి వచ్చిన వెంటనే 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గల ఆడబిడ్డలందరికీ నెలకు 1500 ఇస్తానన్నారు. మరి ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు ఆ హామీ ఊసేలేదని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. రైతులను, విద్యార్థులను పక్కన పెట్టి రామోజీ సంస్మరణకు కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజాధనం తద్దినాలకు ఎందుకు తగలేస్తున్నారని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. సంపద సృష్టిస్తానని గొప్పలు చెప్పి కేవలం 21 రోజుల్లో 7,000 కోట్లు అప్పు చేశారు. ఈ సెప్టెంబర్ నాటికి 17,000 కోట్ల అప్పు కోసం ఇండెంట్ కూడా పెట్టేశారు. మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారని, సంపద సృష్టిస్తానని రాష్ట్రాన్ని అప్పుల్లో ఎందుకు ముంచేస్తున్నారని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబు
చంద్రబాబును నిలదీయాలిగా. ఏఐతో సంపద సృష్టించి అందరినీ కోటీశ్వరులను చేస్తారని చెప్పి ప్రతి మంగళవారం ముష్టెత్తుకోవడం ఏంటని ఈ గఫూర్గాళ్లు చంద్రబాబును నిలదీయాలిగా. నోటాలో సగం ఓట్లు కూడా ఎర్రజెండా పార్టీకి రాలేదంటే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అమ్ముడు పోయే కొందరు నాయకులు ఉండటం వల్లే అనేది ఆ పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ. మరోవైపు జగన్ వచ్చిన వెంటనే ఏమైనా పథకాలు అమలు చేశారా అని కొందరు టవర్ స్టార్లు ప్రశ్నిస్తుంటారు. కానీ ఏ టవర్ స్టార్ అయినా గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, జగన్ ఏ పథకాన్ని అమలు చేసినా అది జగన్ సొంత పథకం. అందుకే క్యాలెండర్ రిలీజ్ చేసి మరీ పథకాలను అమలు చేశారు. మీ నాయకుడైన చంద్రబాబు జగన్ పథకాలు కాపీ కొట్టి అంతకన్నా ఎక్కువ ఇస్తానని నమ్మబలికి షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సినవి ఎగ్గొడితే లబ్ధిదారులు నష్టపోతుంటే మీరు మాట్లాడాల్సింది మీ నాయకుడి వైపు కాదు, ప్రజల వైపు సార్. బాబు రావడమే ఆలస్యం. ఆడబిడ్డ నిధి నుంచి నెలకు 1500 ఇస్తారని నమ్మబలికారు. మరి ఆడబిడ్డ నిధి ఎక్కడ దాచారు? జూన్లో నిధి అందక నష్టపోయారు కదా, కనీసం బకాయిలతో కలిపైనా చెల్లిస్తారా? నో ఆన్సర్. సార్ చంద్రబాబు గారు లెక్క లేకుండా హామీ ఇచ్చిన మీకు ఓ లెక్క చెబుతాను సార్. సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు సార్. వీరిలో వృద్ధాప్య వితంతు పింఛన్లు తీసుకుంటున్న వారు దాదాపు 38 లక్షల మంది మహిళల్ని మినహాయించిన 1,72,00,000 మందికి పైగా అక్క చెల్లెమ్మలకు 1,500 చొప్పున ప్రతి నెల సాయం అందించాలి. ఈ హామీ అమలులో జరుగుతున్న జాప్యంతో అక్క చెల్లెమ్మలకు జరుగుతున్న నష్టం ఎంతో తెలుసా? నెలకు 2,588 కోట్లు. ఆ లెక్కన ఏడాదికి ఎంతో తెలుసా? అక్షరాల 31,065 కోట్లు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే టీడీపీ నాయకులు ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబును సీఎం చేస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున సాయంతో పాటు సూపర్ 6 లోని అన్ని అంశాలను ఖచ్చితంగా అమలు చేస్తామని గ్యారంటీ కార్డులను కూడా పంపిణీ చేశారు. గుర్తుందా సార్? ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డులకే గ్యారంటీ అవసరమయ్యేలా ఉందన్న విషయం గ్యారంటీగా గుర్తు పెట్టుకోవలసి వస్తోంది. 51 లక్షల మంది రైతులకు జగన్ సర్కారు భరోసా కింద 5 ఏళ్లలో 34,588 కోట్లు ఇచ్చింది. మరి సీజన్ మొదలైంది, రేపో మాపో ముగిసిపోతుంది కూడా. మరి ఒక్కో రైతుకు 20,000 ఇస్తున్నారా లేదా? దాదాపు 90 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇస్తున్నారా లేదా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద 2,400 కోట్లు ఇస్తున్నారా లేదా? ఒక్కటి మాత్రం నిజం, 2014లో 600కు పైగా హామీలు ఇచ్చి ఎగ్గొట్టారు. ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, లేక 2014 నాటి మేనిఫెస్టోలో వీటిని కూడా కలిపేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మీరు, నేను, చంద్రబాబు, కూటమి నేతలు కాదు సార్. 2014 నాటి చంద్రబాబు మేనిఫెస్టో ఇది మాత్రం గన్ షాట్.